14 మంది కుటుంబాలు అత్యంత దారుణంగా ఆ 14 మంది చనిపోతే అందులో సౌజన్య అనే ఒక పాప నిన్న మేము మాట్లాడుతున్న క్రమంలో అన్నా నా కళ్ళ ముందే నా భర్త నా బిడ్డ సజీవ దానం అవుతున్నారన్నా, బస్సులో ఎవరు ఎందుకు చనిపోతున్నారు కూడా తెలియదు, కొంతమంది నిద్రపోయే వాళ్ళు అలాగే కనుమూసిన సందర్భం ఉందన్నా. కానీ ఆ బస్సులో పగలగొట్టే క్రమంలో ఆ బస్సులో ఒక చుత్తు ఉందన్నా, ఆ చుత్తులో ఒక డోర్ పగలగొట్టంగానే ఆ కర్ర కూడా ఇరిగిపోయి దాంట్లో చాలా కనపడతా ఉందన్న. ఆ బస్సుకి పాత బస్సుకి కూడా పెయింట్ వేసి తీసుకొస్తున్నారన్న. ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మా ప్రాణాల మొత్తం, నా బిడ్డ ప్రాణాల మొత్తం కూడా గాల్లో కలిసిపోయాయన్న. దీని మీద మీరు మాట్లాడండి చెప్పి ఆ తల్లి ఆవేదనని మేము గమనించాం. అదేవిధంగా కొడుకుని కాపాడే క్రమంలో కొడుకుని దోసివేసి తల్లి మంటల్లో చిక్కొని కాలిపోతా ఉంటే ఆ కొడుకు పడ్డ బాధ మనం గమనిస్తా ఉన్నాం. ఈ ప్రమాదాలన్నీ ప్రభుత్వాలు ఒకే కోణంలో చూడాలా. కర్నూలులో బస్సు ఘటన జరిగిద్ది. కర్నూలులో 10 నుంచి 20 లక్షల వరకు, అది ట్రావెల్స్ యాజమాన్యమైనా కానీ ప్రభుత్వమైనా కానీ స్పందించి 20 లక్షల రూపాయలు అక్కడ ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలకు పరిమితం అవడమేంది. ఈ రోజు వలస కూలీల పేరు మీద హైదరాబాదు, నిర్మల్లో, జగిత్యాలలో పనులు చేసుకొని శ్రీరామనవమి పండగ సందర్భంగా ఆ పండగ వచ్చి ఆ ఊర్లో పండగ చేసుకోవాలని వస్తున్నటువంటి వలస కూలీలు చనిపోతే ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం మొత్తం కూడా మరణాలు, బస్సు ప్రమాదాలు అన్ని విధాలుగా చూడకుండా కూడా ప్రభుత్వం వివక్షకు గురి చేస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాలకి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ కుటుంబంలో నివసిస్తున్నటువంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడింది కాబట్టి ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని కూడా సందర్భం తెలియజేసుకుంటూ 2 ఎకరాలు వ్యవసాయ భూమి కూడా ఆ కుటుంబానికి కల్పించాలని కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న వేట్లపాలెం